కానీ ఇప్పుడు దానికి మేము కృతజ్ఞతలు తెలుపాలని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాయి. ఎమ్మెల్యే గారు వై ప్రకాష్ గారు మెడ్రాస్లో చెన్నైలో వచ్చి ఆడ మాట్లాడించి సీఎం తవ ఇంటర్వ్యూ తీసి ఆ ఇంటర్వ్యూలో ఆయన అనౌన్స్ చేసి ఏమి వాళ్ళు వచ్చిండ్రి మా ప్రజలు అంతాను వాళ్ళకి అనౌన్స్ చేసి ఆ పొద్దు చెప్పి ఆ పొద్దు కొంచెం సీఎం అనౌన్స్ చేస్తేనే మాకు లోగా ఉండి బాధలు తొలగినట్లయిపోయా. తిరిగి నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఆయన అనౌన్స్ ప్రజాదింటి అనేసి అనౌన్స్ చేసి చెప్పే అది ఇంటిమే మాకు ఆ పొద్దు నొగినట్లయా. ఏమి స్టేట్లానే సీఎం చెప్పి డిప్యూటీ సీఎంను ఇట్లా వాక్ మాకు ఇచ్చిండారు. కొద్ది గ్రామంలో ఉండే రైతాంగ జనాలంతా ఉండే వాళ్ళంతా ఈత పడిపోతాం. అక్కడ ఏమేమి మాది అంతే చెప్పాలంటే పెద్ద గోల్డ్ ఉంది కదా ముందర వాళ్ళకి భూములంతా పోతా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేది అని ఇట్లా దీన్ని మీరు ఏదో కరుణించి కాపాడి ఇది లేదు అని చెప్తారు కదా, దానికే మేము కృతజ్ఞతలు తెలుపాలని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాయి. 100%, 1000% వచ్చింది చెప్తే అది కృతజ్ఞతలు మేము. కానీ ఇది ఎప్పుడూ మీరు చేసిండే పని మాకు ఎప్పుడూ వ్యవసాయదారులకి మన కలైనరు మన దళపతి దండ ఎప్పుడూ తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు కరెంట్ తక్కువ చేయమని ఏడీఎంకే గవర్నమెంట్ అడిగింది. వ్యవసాయదారులు కాలంలో ఎంజీఆర్ ఉన్నారు. ఒక పైసా పోరాటం చేస్తే వాళ్ళు పోయినంత లడ్డీ చార్జ్ చేసి కాల్సి మనం ఆపోతే కలైనర్ చెప్పంట నేను నెక్స్ట్ సీఎం అవుతాను అయ్యేతో నేను గ్యారంటీ నేను తక్కువ చేస్తాను అన్నట్ట. అన్నం తిరిగా వీళ్ళు సీఎం అయిన మీరు వ్యవసాయాన్ని పోయి చూస్తే మీకు ఒకే ఒక పైసా అడుగుతుంది, మీకు పైసా కూడా పెట్టొద్దండి. కరెంట్ ఇచ్చింది మేమే. అదేమన్నా కరెంట్ బిల్ పెట్టారా వ్యవసాయం ఏమన్నా ఇప్పుడే పడైపోతా ఉన్నారు. ఇప్పుడు కరెంట్ విడిచిందని ఒక కాలు భాగము రైతు అదే కాదు తిరిగే 2006లో వచ్చినాయి 7,000 కోట్లు మన్నా చేసింది. అంతా ఈ బాటిల్ పెడతాము కోఆపరేటివ్ సొసైటీలో చేసిన వాళ్ళకి కట్టకుండా బీరు పెట్టుకోపోతాము వాకిలు పెడతాము ఇంట్లో అంతా సొసైటీలో. దాన్ని 7,000 కోట్లు వ్యవసాయదారులు అప్పు తీసింది ఫస్ట్ ఇండియాలోనే మన కళ్యాణ్. ఈ పొద్దున ఏడాది మీట్ల పెద్దోళ్ళు మా తాత ఖచ్చికే మేము ఓటేసేది అంటాం. తాత అంటారు. అంత వ్యవసాయదారులకు నోటీస్ చేసినాం మేము. వ్యవసాయదారులకు ఒకరికింకా కూడా మాది ఇంకా చిన్న పందు కూడా చేయలేదు. 69లో వాళ్ళు రోడ్లో వచ్చినే ఆ కొద్ది వ్యాన్ మటాడోర్ వ్యాను ఆ వ్యాన్లోనే పోయి మేము నిలిచి ఆ పొద్దు నమస్కారం చేసే పోతుంది. ఇట్లా దిగేసి వచ్చి అది ఆ స్కీమ్ కలర్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ వస్తుంది. అది 5 ఏకరాలు చేశారు. క్యాటిల్ ఫార్మ్ 1000 ఏకరాలు మేము ఆడుకున్నా చేస్తాం. మీరు వ్యవసాయదారుల దగ్గర పెట్టుకొని చేస్తాము. దీనికి కావాలని కొందరు నేను చెప్పేది మీరు లేదు వ్యవసాయదారులు లేదు మీకు ఆదనుకుంది. నేను చెప్తాను నేను వ్యవసాయం ఆగిపోతుందంటే నాకెంత బాధ ఉంటుంది నాకు తెలుసు. అయితే పోయేలేదని నాకు 1000% తెలుసు. కావాలనే దీనికి కొందరు ఇట్లా ఏమైనా చేసి దీన్ని లేపిస్తే ఎలక్షన్ టైంలో దీనికి ఆదాయం తేడొచ్చు అని చూసి అది మా సీఎం పోతే చెప్పేశారు. మీరు లేకపోతే సీఎం దగ్గర నేరుగా తోడుకుపోతుంది, ఇండస్ట్రియల్ మినిస్టర్ దగ్గర తోడుకుపోతుంది, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర తోడుకుపోతుంది. ఇదంతాను నేనే చేశాను. చెప్తాను మన సీఎంఏ చెప్పమంట మా డిప్యూటీ సీఎం దగ్గర గవర్నమెంట్ ఫంక్షన్లే అనౌన్స్ చేయాలి.
మీ ఆడో ఎలక్షన్ మీటింగ్లను లేకుంటే ఏడనో మా పార్టీ మీటింగ్లను ఏ చెప్తే అది కొనుక్కొచ్చలే. గవర్నమెంట్ ఫంక్షన్లోనే చెప్తుంది. కలెక్టర్, మినిస్టర్, సీఎం, డిప్యూటీ సీఎం ఉండేటప్పుడే స్టేజ్లో మాట్లాడి అదంతా చూపించరే సెల్లా నేను ఆపదంగా చెప్తాను. ఎవరు దీని బట్టి ఏం చేయకుండా బాగా భోజనం చేయకుండా ఆరాంగా నిద్రపోవడానికి దీనిపైన ఆడు వచ్చేదే లేదు. ఆమె అందుకే మాకు సహాయం ఏంటంటే